పట్టణాలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనైప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా. కీర్తనకాడు మానేశాను, ఫలహీనుడునయ్యాను అంటే శక్తిహీనుడినైపోయాను. దేవుని వాక్యం వింటున్నా నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? చిన్నబిడ్డలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మా ఆయన చేస్తాడులే, మా ఆవిడ చేస్తుందిలే, మా ఆవిడ చదువుతుందంటే కుదరదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చదవాలి, ఒక్కరూ ప్రార్థించాలి. అప్పుడే నువ్వు శక్తిమంతులుగా అవుతావు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండ సజీవమైన రాళ్ల వలె కట్టబడాలి అంటే సజీవంగా ఉండాలి. దేవుని వాక్యం చదవాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, పరిశుద్ధతలో శక్తివంతంగా ఉన్నప్పుడు సజీవ రాళ్ళుగా ఉంటాం. సజీవమైన రాళ్ళు అన్నాడు బైబిల్లో, రాయి అనలా. రాళ్ళు అంటే అందరం సజీవమైన వారంగా దేవునికి ఉన్నప్పుడు శక్తివంతంగా ఉంటాం. ఈ సంఘం శక్తివంతంగా ఉంటుంది. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 1వ వచనం చదువు. ఈ బిల్డింగ్ను కాంట్రాక్ట్ ఇంజనీర్లు ఇంకా అనేక మంది కలిసి కట్టారు. అనేక మంది కట్టడం వలన అనేక మంది పూనుకున్నారు. చాలామంది దీని వెనకాల నీళ్లు పోసేవారు, మట్టి అందించేవారు, సిమెంట్ వేసేవారు, ఎన్నెన్నో చక్కటి కట్టడం తయారైంది. ఈ రోజున మనం 6 సంవత్సరాలుగా చక్కగా దేవుని మందిరంలో ఆరాధిస్తూ ఈరోజు దేవుని గణపరుస్తున్నాం. అలాగే మన జీవితాలు దేవుడు చేత కట్టబడతాయి. దీనికి కర్త దేవుడే. దేవుడు మన జీవితాలకు కర్త అయి ఉన్నాడు. మన పరిచర్యలో మనము పరిచర్యలో కూడా శక్తివంతంగా ఉండాలి. దేవుడు మనల్ని శక్తివంతులుగా చేస్తున్నాడు కనుక, మనల్ని కట్టినవాడు దేవుడు కనుక మనము శక్తివంతమైనటువంటి వారంగా ఉండాలి. రక్షణ సైన్యం వీధుల్లో పుట్టింది. బలహీనుల మధ్య, త్రాగుబోతుల మధ్య, రక్షణ లేని వారి మధ్య, పేదవారి మధ్య ఈ రక్షణ సైన్యం పుట్టింది. ఈ రోజున 140 దేశాలకు పైగా 100 దేశాలకు పైగా సైన్య సేవ విస్తరిస్తూ ఉంది. అనేక మంది ప్రభువుని తెలుసుకుంటున్నారు. అనేక సంఘాలు విచ్ఛిన్నమైపోయాయి, విడిపోయాయి, ఎన్నో అయిపోయి. కానీ రక్షణ సైన్యం స్థిరంగా కొనసాగుతుంది. ఆటుపోట్లకి లోటు అనేక సమస్యలు వచ్చిన కారణం దేవుని వాక్యం చేత కట్టబడటం, పునాది బలంగా వేయబడటం. అంతేకాకుండా పరిచర్యలో ఆ రోజున విలియం బూత్ గారు, క్యాథరిన్ బూత్ గారు, వారితో పాటు ఇంకా అనేక మంది త్యాగంతో వారు సేవను ప్రారంభించి దాన్ని కొనసాగించారు. రక్షణ సైన్య ప్రారంభ చరిత్ర చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యాల్లో శిష్యుల చరిత్ర లాగానే విలియం బూత్ గారు ఇంకా ఆ రోజు సేవ చేస్తున్నప్పుడు అనేక వేల మంది చేర్చబడ్డారు సంఘాల్లో. అదే స్థితి మరలా మనం చూడాలి. మన సంఘాలు అభివృద్ధి పొందాలి, అనేక మంది ప్రభు యొద్దకు రావాలి. ఈ మందిరం యేసయ్య కూడా చెప్పాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది ప్రార్థనా మందిరం. రానున్న దినాల్లో ఈ స్థలములో ఇంకా అనేక ప్రార్థనలు వినబడాలి, అనేక మంది ప్రార్థనలు చేయాలి. ప్రార్థించే సంఘంగా మీరు ఉండాలని నేను మరొకసారి మా ప్రభు నామంలో కోరుతున్నాను. ఇంకా బలమైన ప్రార్థనా పరులు దేవుడు ఈ సంఘం నుంచి లేవనెత్తాలి.
మంచి సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఇంకా అనేక మంది ముందుకు వచ్చి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అనేక మంది ఈ సంఘములో రక్షించబడాలి. ఆత్మీయంగా ఎదగటం ఒక ఎత్తు, రక్షించబడటం ఒక ఎత్తు. మన రక్షణ సైన్యంలో కృపాపీఠం ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఆఖరి పాట పాడేటప్పుడే రావాలని లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మోకరించవచ్చు, ఎప్పుడైనా నిన్ను నీవు దేవునికి సమర్పించుకొనవచ్చు. కనుక రక్షించబడాలి దేవుని వాక్యం ద్వారా, లేక దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంటే ఎప్పుడైనా వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకునండి. ఇక్కడ ఉంటేనే అని కాదు, కానీ సైన్యంలో ఉన్న ఒక విధానం. కాబట్టి శక్తివంతులుగా ఉండటానికి రక్షణలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను దేవునిలో ఎదగాలని ఈ ప్రభునామములో తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, బాబేలు గోపురం కడుతున్నటువంటి వారి వలె ఇహలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక దేవుని కార్యాల మీద మనసు పెడుతూ, మరి ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితాలు బలమైనగా ఉండునట్లుగా చూసుకుందాం. ఆత్మీయంగా బలపడదాం, ప్రార్థనలో బలపడదాం, వాక్యము చదవటంలో బలపడదాం, యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా బలపడదాం. అప్పుడు మనం బలపరచబడుతూ ఇంకా అనేక మంది రోజు రోజుకి దేవుని సన్నిధికి, ఈ సంఘ అభివృద్ధికి చేరతారు. రానున్న దినాల్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఆదివారం కానీ మరొక వారం కానీ మీ ఉద్యోగస్తుల నాయకత్వంలో కూర్చుని ఈ సంఘం ఇంకా ఆత్మీయంగా ఉండాలంటే ఏం చేయాలి, స్వార్థ పనిలో ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని ప్రణాళికలు ఇవ్వటం జరిగింది. వాటిని కూర్చుని చర్చించి ఏం చేస్తే మన సంఘం ఇంకా అభివృద్ధి పొందుతుంది, ఏం చేస్తే ప్రజలు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు, ఏం చేస్తే మన పిల్లలు యవనస్తుల్ని ఇంకా బలపరచబడగలుగుతాం, ఏం చేస్తే సమాజంలో ఇంకా అనేకులకు మనం ఏ విధంగా సేవ చేయగలం. కూర్చుని చర్చించుకున్నప్పుడు అనేక ఆలోచనలు వస్తాయి. వాటిలో నుండి కొన్నిటిని తీసుకుని చక్కటి ప్రణాళికలను, యాక్షన్ ప్లాన్స్ అంటారు, తీసుకుని మీ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని తెలియచేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ, ప్రభువులో మనం అందరూ శక్తిమంతులుగా ఉండాలని, దేవుని వాక్యం చదువుతూ ప్రార్థనలో చేస్తూ దేవునిలో శక్తివంతంగా ఉంటూ ఈ బలమైన సంఘంగా మీరందరూ తయారు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. కలిగి మరి ఈ సంవత్సరం అంశాన్ని గురించి మనం ఏ విధముగా శక్తివంతులముగా అవగలమో, ఉండాలో, ఇతరులు కూడా శక్తివంతులుగా చేయాలో అనే సత్యాలు చక్కగా వివరించారు. బహుశా ఇంత ఆత్మావేశముతో, ఇంత పరిశుద్ధాత్మ శక్తితో మరి నేను ఇదే మొట్టమొదటిగా కూడా మన మండలానికి వచ్చారు, అనేకమైన సంఘాలకు తీసుకొని వెళ్ళాను. అయితే మన సంఘంలో నిజంగా పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటించిన మన కమిషనర్ గారికి నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన వాక్యాన్ని విన్నాం. మీరేమై ఉన్నారో మీరు తీర్మానం చేసుకునే సమయం ఇది. మన మధ్యలో లెఫ్టినెంట్ కర్నల్ ఫిలిప్ రాజాయ్ గారు, ఎస్బీఐ గారు, వారు వచ్చి 304వ పాట పాడుచు ఉన్నప్పుడు అయ్యగారు ముందుగానే చెప్పారు, కృపాపీఠం అనగా దేవుని కలుసుకొని స్థలం. మీరు కృపాపీఠం దగ్గరకు వస్తే దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి మీ దగ్గరకు వస్తాడు. ఒక పాట ద్వారా అయ్యగారు ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతూ, నీవు మనమే ఆ సజీవమైన రాళ్ళు, ఆ ఆత్మ సంబంధమైన ఆలయం బలంగా ఉండాలంటే, శక్తివంతంగా ఉండాలంటే ఏం చేయాలో విన్నాం. ఆ సమయంలో ఒక తీర్మానంతో వెళదాం. నేను ఆత్మ సంబంధమైనటువంటి రాయవలే నా ఆలయాన్ని కట్టుకోవాలి. ఆ ఆలయము శక్తివంతమైనదై ఉండాలి. ఇది జరగాలి అంటే ఈ పాటలో ఉన్న మాటలు మనం చూడాలి. ఏంటంటే మరలా ఈ కీర్తన నేను పాడుతూ ఉండగా మిమ్ములను మీరు దేవునికి అప్పగించుకోవాలని మీరు తీర్మానం కలిగి ఉంటే
శక్తివంతురాలుగా, శక్తివంతుడుగా, ఈ సంఘములో బలమైన విశ్వాసిగా, వీరుడిగా, ఒక లోకల్ ఆఫీసర్గా, ఒక యవనస్తుడిగా నీవు ఉండాలంటే నిన్ను నీవు అప్పగించుకున్నంత కాలం ఆ శక్తి, ఆ బలాన్ని నీవు పొందుకోలేవు. ఇది ఒక మంచి సమయం. ఈ యానివర్సరీ రోజున, ఈ ప్రత్యేకమైన ఆరాధనలో నిన్ను నీవు ప్రభువుకి సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు నీవు ప్రభు కొరకు శక్తివంతుడిగా, శక్తివంతురాలుగా వాడబడగలుగుతావు. మరొక వచనాన్ని పాడుతున్నాను. ఒకవేళ మీరు పాడకపోయినా పర్వాలేదు, కానీ మీరు ప్రార్థనలో ఉండండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు లేచి మీరున్న స్థలాలలోనే ప్రార్థన చేసుకోనండి. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ముందుకు రండి. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, కృపాపీఠం అక్కడ ఉంది. మీరు దేవుని సన్నిధిలో శక్తివంతులుగా తిరిగి మీరు గృహాలకు వెళ్ళాలని దేవుని సేవకు మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. యేసుకే నేనప్పగింతు నన్ను ఏలి నడిపించు, నేను నీకు నీవు నాకు సదాబంధం సత్యమే. అప్పగింతును ప్రియరక్షక యావత్తు అప్పగింతు. ఆరాధన ముగించబడుతూ ఉంది. ఒకవేళ ఇక్కడ రావటానికి ఒకవేళ మీకు పరిస్థితులు అక్కడ సహకరించకపోతే మీరు ఉన్న స్థలములలోనైనా మీరు లేచి నిలవబడి ఒకతో ఉండగా ఈ ఆరాధన ఒక చరణం పాడిన తర్వాత ముగించబడుతూ ఉంది. ఎంతో నాన్ను దాత్తం చేబల మోదించుమా ఉందాం. ఈరోజు ప్రత్యేకమైన రోజు. మీరున్న స్థలంలో ప్రార్థన సిగ్గుపడవసరం లేదు, భయపడవసరం. ప్రభువా, నేను బలహీనంగా ఉండకుండా, శక్తిహీనంగా ఉండకుండా, శక్తిమంతురాలుగా, శక్తిమంతుడుగా ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, దేవుని పరిచర్య చేయట్లేదు, సాక్ష్యం ఏది లోటు నాకు తెలీదు. దేవునితో చెప్పండి. కొంతమంది ప్రార్థిస్తున్నారు, మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మొక్కలు రాగలిగినా లేకపోతే మీరు నిలబడినా, అలాగే ప్రత్యేకంగా కోర్ ఆఫీసర్స్ని, సంఘ పెద్దలను కూడా రీడెడికేట్ చేసుకోమని కోరుతున్నాను. సంఘ పెద్దలైనటువంటి వారందరూ, కోర్ ఆఫీసర్స్, దేవుని సేవకులు, మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. ఈ 6 సంవత్సరాలు సంఘం ఈ ఆలయం కట్టి వచ్చి ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు మీ ద్వారా శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఈ సంఘంలో కార్యక్రమాలు చేయటమే కాకుండా శక్తివంతమైన సంఘంగా తీర్చిదిద్దటానికి పెద్దలైన వారు, ఉద్యోగస్తులు కూడా ప్రధాన కారణంగా ఉన్నారు. కనుక దయచేసి మీరు ఎక్కడున్నా, కిందున్నా, లోపలున్నా, బయటున్నా, మీరు ఎక్కడుంటే అక్కడ నిలబడండి, లేక ఇక్కడికి రండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి ప్రభువుకి. ఈ ఐతానగర్ సంఘంని దేవుని సంఘంగా తీర్చిదిద్దటానికి, ఇంకా అనేకులను ప్రభు యొద్దకు నడిపించటానికి ఒక తీర్మానం చేసుకోనండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, శక్తివంతమైన మా దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారి ఆఖరి మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులగుదురు.
ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీరు మాలో ఉన్నారని, మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ వాక్యము మా హృదయంలో దాచుకుంటూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ మమ్మలను మేము శక్తిమంతులుగా తీర్చుకోవటానికి సహాయం చేయండి. ఎప్పుడైతే ఆత్మీయంగా ప్రభువా నీ బిడ్డలు అనేక రీతులుగా ప్రార్థన చేస్తున్నారు, కూర్చుని ప్రార్థన చేస్తున్నారు, లేచి నిలబడి సమర్పించుకుంటున్నారు, ఇదిగో కృపాపీఠం దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు, లేక బయట క్రిందో ఎక్కడో లేక వీడియో ద్వారానో లైవ్ ద్వారానో చూస్తూ ప్రభువా వారు ప్రార్థిస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నానైనా మమ్మలను మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మమ్మలను ప్రతిష్ఠించుకుంటున్నాం తండ్రి. మా జీవితాలు ఫలభరితంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు నాయన. మా ఆత్మీయ జీవితాలు, శరీర జీవితాలు, ఇక సాంఘిక జీవితం ప్రతిదీ కూడా తండ్రి మేము ఎక్కడ ఉంటే అక్కడ బలమైన వారంగా, శక్తివంతంగా నిలబట్టకు సహాయం చేయండి. మా ఐతానగర్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. సంఘస్థులందరినీ మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను ఆశీర్వదించండి. ఈ సంఘానికి బలమైన స్తంభాలుగా ఉండటానికి సహాయం చేయండి, సజీవమైన రాళ్ళుగా ఉండటానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, వారి ప్రియులు ఇంకా అనేక మంది క్రొత్తగా వచ్చిన వారు ఎవరెవరైతే ఈరోజు వచ్చారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. సంఘ పెద్దలకును ఉద్యోగస్తులను ప్రత్యేకం మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ఈ సంఘాన్ని నడిపించటంలో వారు ముందుండి, వారు మాదిరి చూపించి, వారు సంఘాన్ని నడిపించటకు సహాయం చేయండి. ఈ సంఘ సరిహద్దులను విశాలపరచటకు సహాయం చేయండి. యేసు ప్రభుని ఎరగని వారికి సువార్త అందించటకు సహాయం చేయండి. ఇంకా అనేక మందికి ఈ పట్టణంలో ఇంకా అనేక ప్రాంతాల్లో మీ మాటలు అందించటానికి ప్రణాళికలు రచించటకు మీ కృప దయచేయండి. వారిని బలపరచండి. మండల నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. అమ్మగారికి ఆరోగ్యం ఇవ్వండి, అయ్యగారిని ఆశీర్వదించండి. డివిజన్ అంతటినీ, ప్రతి సంఘాన్ని, మా రాష్ట్రాన్ని, మా సైన్యాన్ని దీవించండి. మా జనరల్ గారిని, మా సంస్థను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మమ్మల్ని అందరి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. వారు మన మందిరములో ఉన్నట్లయితే వారు మాత్రమే హల్లెలూయా చెబుతారు. హల్లెలూయా. చాలా సంతోషం. నిజంగా చాలా బలవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ఈ సమయంలో కానుకలు తీసుకొని పోవచ్చు ఉన్నాం. మన మధ్యలో ఉన్న మేజర్ ఎం విజయరత్నమయ్య గారు, టెరిటోరియల్ యూత్ సెక్రటరీ గారు, వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉన్నప్పుడు సంఘ పెద్దలు వచ్చి ప్రభు యేసుదే నీ దశమ భాగమునియా వెనుదీతువా నీ ధనము నీ ఘనము. ప్రభు యేసుదే నీ దశమ భాగమునియా వెనుదీతువా కాపాడి చప్పట్లు కొడుతూ కానుకల సమర్పణ చేస్తుంది. ఈ పాట అందరూ వచ్చు, పాడదాం. కాపాడి రక్షింపగా పరలోక నాథుడు నీకియగా ప్రభుయు కొరకీయ వెనుదీతువా పరలోక నాథుడు నీకియగా వెనుదీతువా. వాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామములో వేల ప్రభుకి ఓ క్రైస్తవా కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా
చూపించవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయా వెన్నుదీతువా మళ్ళీ అందాం నీ ఘనము ఆ భాగము నీయా వెన్నుదీతువా తీసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మరొకసారి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరము కలిసి నీ అందమగు మందిరములో ప్రభు ఆరాధించటానికి, ఘనపరచటానికి, మీ మాటలు వినటానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు. అలాగే నాయనా, మీరు మాకు ఇచ్చిన దానిలో నుండి మీ పరిచర్య కొరకు ఇవ్వటానికి మమ్మల్ని శక్తివంతులుగా చేసినందుకు వందనాలు. మేము ఇవ్వటంలో కూడా శక్తివంతులంగా ఉండాలి ప్రభువా. ఇదిగో ఇవ్వబడినటువంటి ఈ కానుకలను ఆశీర్వదించండి ప్రభువా. మీ సేవ కొరకు, సైన్య అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు వాడబడటానికి మీ కృప దయచేయండి ప్రభువా. ఈ సంఘము ప్రభువా ప్రార్థనలోను, వాక్యంలోను, సాక్ష్యంలోనే కాకుండా ఇచ్చుటలో కూడా ఘనంగా వర్ధిల్లుటకు, ఆ ఇచ్చుట ద్వారా మిమ్మల్ని ఆరాధించటానికి, తద్వారా ఇంకా అనేక సంఘాలని, అనేక ప్రజలకు సేవ చేయటానికి, ఆదుకోవటానికి ప్రభువా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా ప్రభువా మేము బలపరచబడుతూ మేము మీ ఆశీర్వాదాలను పొందుకోవటానికి మీ కృపద ఇచ్చేయండి. మరొకసారి ఇది తండ్రి ఐతానగర్ సంఘంని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. సంఘ కాపరులను, సంఘ పెద్దలను, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఆశీర్వదించి విస్తరించి వర్ధిల్ల చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడయుండి సదాకాలము మనలను శక్తిమంతులనుగా చేయునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. మరి ఒకసారి మన ప్రీతమ రాష్ట్రీయ నాయకులు సెక్రటరీస్ అలాగే టీవీఎస్ గారు వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరంగము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరంగము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే.
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను పెళ్ళంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను పెళ్ళంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృపతలంచగానే, నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృపతలంచగానే, నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఇవి ఎల్ల తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఇవి ఎల్ల తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము.
సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము,
నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు.
ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారి ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొను వారి ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారి ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొను వారి ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో.
మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. కష్ట